కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ పరంగా రీసెంట్ టైమ్ లోనే విజయ్ కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న ఈ సినిమా రెండవ రోజు పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇప్పుడు మొదటి రోజుతో కంపేర్ చేస్తే రెండవ రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ దారుణంగా పడిపోయాయి. ఆల్మోస్ట్ 60-70% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తేరుకోవడం ఇక కష్టంగానే కనిపిస్తుంది ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే. కానీ పండగ హాలిడే అడ్వాంటేజ్ ఉండటంతో సినిమా ఏదైనా అద్భుతం జరిగితే గ్రోత్ ను దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నా కానీ ఈ రేంజ్ లో తిప్పబడుతుంది అనేది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రెజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే గ్రాస్ బుకింగ్స్ ఇప్పటి వరకు 50 లక్షల రేంజ్ లోనే ఉండటంతో తొలి రోజుతో కంపేర్ చేస్తే రెండవ రోజు సినిమా అతి కష్టం మీద తెలుగు రాష్ట్రాలలో 1 కోటి రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. తమిళనాడులో బాగానే హోల్డ్ చేస్తున్నా కానీ విజయ్ కి మంచి మార్కెట్ ఉండే కేరళ, కర్ణాటక ఏరియాలలో మాత్రం సినిమా రెండవ రోజు డ్రాప్స్ హెవీగానే ఉన్నాయి. దాంతో మొత్తం మీద ఇప్పుడు తమిళనాడు ఓవర్సీస్ కలెక్షన్ల పైన సినిమా ఎక్కువగా డిపెండ్ కాబోతుందని చెప్పవచ్చు. భారీ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా లాంగ్ వీకెండ్ లో ఎలాంటి రికవరీని సాధిస్తుందో చూడాలి. ఇక ఓవరాల్ గా రెండవ రోజు మొత్తం మీద డే పూర్తయ్యే సమయానికి సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చేస్తుందో చూడాలి. డే ఎండ్ అయ్యే టైం కి సినిమా రిపోర్ట్స్ చూసి మరోసారి ఎలాంటి కలెక్షన్లను సినిమా సాధించవచ్చు అన్నది అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.